ఇంజెక్షన్ చిన్నగా చేస్తారు కదా. మీరు స్పృహలో లేనప్పుడు ఎన్నో ఇంజెక్షన్లు వేసాం మేడం. ఇప్పుడు స్పృహలోకి వచ్చాను కదా, ఇంజెక్షన్ అంటే భయం వేస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సత్య గారు ఎందుకు నవ్వుతున్నారు? నిన్న బుల్లెట్కే భయపడలేదు, ఇప్పుడు ఇంత చిన్న ఇంజెక్షన్కి భయపడుతున్నావా? సార్, మీరు అలా నవ్విస్తే ఇలాంటి ఇంజెక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? పర్వాలేదు బాబు, బానే ఉంది. సరే, కూర్చోండి. తల్లి కొడుకులకి ఎంత వ్యత్యాసం ఉంది. నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. హలో, అమ్మా. అమ్మా మంజు, సత్య మన పాలిట దేవుడమ్మా. సత్య నీకోసం పడ్డ వేదన అంత ఇంత కాదు. నిన్ను వదలకుండా నీ పక్కనే ఉండి రాత్రంతా చూసుకున్నాడు. అంతేకాదక్క, నీ పరిస్థితి చూసి అమ్మకి బీపీ ఎక్కువై పడిపోయింది. బావ అమ్మకి డబ్బులిచ్చి పంపించాడు. ఇంత మంచి బావ నీకు దొరకడం నీ అదృష్టం అక్క. నేనే నీకు సంబంధం చూసి చేసినా ఆ వచ్చినవాడు ఇంత మంచిగా నిన్ను చూసుకుంటాడన్న నమ్మకం నాకు లేదమ్మా. మన నిర్ణయాన్ని మనమే తీసుకోవాలక్క. ఎవరో ఏదో చెప్పారని ఆగం కాకూడదక్క. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? నా మీద నాకు ఆశ లేదమ్మా. మీ ఇద్దరి కోసమే నేను బ్రతుకుతున్నాను. మీ భవిష్యత్తు బావుంటే నాకదే చాలు. కొంచెం నీరసంగా ఉంది, అంతే. అక్క, అమ్మకి బీపీ చెక్ చేస్తాను. అమ్మ, వెళ్దాం పద, డాక్టర్ని కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు బావా, అమ్మని డాక్టర్కి చూపించాలి. ఓ సరే, వెళ్ళండి. సత్య గారు, నన్ను కొంచెం కూర్చోబెడతారా? కవితలను తెలిపినవి కనులు ఇవే, నా ఎదసడిలో శృతిగతిని మార్చినవే, ఊహించుకున్న జన్మాలు వేలు నీతో క్షణమే చాలు. కదలాడెనే కలలా నిజం, కరిగించకే సమయాన్నిలా